బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి దగ్గరికి వెళ్దాం. కృష్ణమూర్తి, ఈ రోజు అంటే నిన్నటి నుంచి మనకు ఒక నాటకీయ పరిణామాల నేపథ్యంలో బండి సంజయ్ ఇష్యూ అయితే ప్రథమంగా వస్తున్న ఇష్యూ అయితే మనకు తెలుస్తూ ఉంది. ఏదైతే అర్ధరాత్రి సిపి వాళ్ళ ఇంటికి వెళ్లి దౌర్జన్యంగా బండి సంజయ్ ని అరెస్ట్ చేసి కోర్టుకు తీసుకెళ్లి స్టేషన్ కి తీసుకెళ్లి దాదాపుగా 15 స్టేషన్లు చుట్టూ తిప్పి చివరికి కోర్టులో సబ్మిట్ చేసిన విషయం అయితే మనకు ప్రథమంగా తెలుస్తూ ఉంది. అయితే ఈ కేసులు పెట్టడం కూడా ఎస్ఎస్సి పేపర్ లీకేజ్ కేసు ప్రథమంగా ఆయనపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఈ రోజు కోర్టుకైతే పిటిషన్ దాఖలు వేయడం జరిగింది. అయితే కోర్టు కొన్ని ప్రశ్నలు కూడా వేసింది ప్రభుత్వాన్ని. అంటే పేపర్ లీకేజ్ లో భాగస్వామ్యం అయితే కాదు, పేపర్ ని సర్క్యులేట్ చేయడంలో బండి సంజయ్ పాత్ర ఉన్నట్టుగానే ఉంది. ఏ ప్రాతిపదికన మీరు కేసు పెట్టారని కూడా కోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగింది. దీనిపై బీజేపీకి సంబంధించిన లీగల్ సెల్ కూడా ప్రమేయంగా ఉన్నట్టుగా ఉంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి? బండి సంజయ్ ని పోలీసులు ఎస్ఎస్సి హిందీ పరీక్ష పేపర్ లీకేజీ కేసులో ప్రధాన ముద్దాయిగా చేరుస్తూ వరంగల్ కోర్టు, హన్మకొండ కోర్టులో వీళ్ళు మేజిస్ట్రేట్ ముంగట హాజరుపరచడం, మేజిస్ట్రేట్ రిమాండ్ విధించడం జరిగింది. అయితే మొన్న అర్ధరాత్రి బండి సంజయ్ ని అదుపులో తీసుకున్నటువంటి పోలీసులు నిన్న పొద్దంతా కూడా ఆయన వేరు పోలీస్ స్టేషన్లో వేరు చోట్లలో దింపి కొంత ఇబ్బందికి గురి చేశారు. దీని మీద బీజేపీ నాయకులు నిన్ననే హైకోర్టుకు వెళ్ళారు. హౌస్ మోషన్ పిటిషన్ లో వాళ్ళు వెళ్ళారు, హెవియస్ కార్పస్ వేశారు. దీనిపైన నిన్న జరగాల్సిన విచారణ ఈ రోజు జరిగింది. ఈ రోజు జరిగినప్పుడు హైకోర్టు ప్రభుత్వానికి కొన్ని ప్రశ్నలు వేసింది, పోలీసులను కూడా, దర్యాప్తు అధికారులను కూడా కొన్ని ప్రశ్నలు వేసింది. తనకు అనుమానాలు ఉన్నాయండి. అంటే బండి సంజయ్ ఎస్ఎస్సి పరీక్షా పేపర్ లీకేజ్ లో పాత్ర ఉందని చెప్పారు కదా. మరి అన్నప్పుడు ఆయన పాత్ర ఏమిటి అంటే, వాట్సాప్ గ్రూప్ లో వచ్చినటువంటి క్వశ్చన్ పేపర్ ఆధారంగానే ఆయన పాత్ర అని అంటున్నారు. అంతకన్నా ముందు ఆయన కుట్ర ఏంటనేది మీరు చెప్పలేకపోయారు, చూపించలేకపోయారు అని హైకోర్టు ప్రశ్నించింది. అయితే ప్రభుత్వ తరఫు న్యాయవాది అయితే ఏజీ అడ్వకేట్ జనరల్ దీనికి సంబంధించి హైకోర్టులో వినిపించారు. అంటే మాకు టెలిఫోన్ ఆధారం ఉన్నాయి, తర్వాత అంటే ఫోన్ కాల్స్, వాట్సాప్ చాటింగ్ సంబంధించిన వివరాలు ఉన్నాయి. బండి సంజయ్ మొదటి నుంచి కూడా పరీక్ష లీకేజ్ ఆయన వ్యాఖ్యలు చేయడం, అంటే ఈ ఉద్యోగాలు మనకు రావు, ఏం రావు, బీజేపీకి మద్దతు ఇవ్వండి అని చెప్పి యువతకు పిలిపివ్వడం, ఇవన్నీ కూడా చూస్తుంటే ఉద్దేశపూర్వకంగానే బండి సంజయ్ పేపర్ లీకేజ్ చేసినగా మేము నమ్ముతాం, విశ్వసిస్తాం. మా దగ్గర నుంచి సంబంధించిన ఆధారాలు, సాంకేతికమైనటువంటి అంశాలు కూడా మా దగ్గర ఉన్నాయి, వీటి కోర్టు ప్రొడ్యూస్ చేస్తామని చెప్పారు. అయితే హైకోర్టు వీటన్ని విశ్వసించకుండా పేపరు ఆయన లీక్ చేశారా, పేపర్ అంటే పరీక్షా హాల్లోకి వెళ్ళారా, లేకపోతే ఇన్విజిలేటర్ గా వెళ్ళి తీసుకొచ్చారా, లేదంటే పోలీస్ కస్టడీలో కానీ ఎగ్జామినేషన్ అంటే ఎస్ఎస్సి బోర్డు కస్టడీలో ఉన్నప్పుడు పేపర్ లీక్ చేశారా, ప్రింటింగ్ ప్రెస్ లీక్ చేశారా? అలాంటి చేయలేదు అన్నప్పుడు మరి ఆయన A1 ముద్దాయిగా ఎలా చేరుస్తారు అని హైకోర్టు ప్రభుత్వాన్ని నిలదీసింది. ఇంకో విషయం ఏంటంటే, ఇదంతా ఉద్దేశపూర్వకంగా పెట్టిందని చెప్పేసి బీజేపీ తరఫున వాదించినటువంటి రామచంద్రరావు అడ్వకేట్ వాదించారు. అంటే ప్రభుత్వం కావాలని, అంటే ఒక జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడుగా బండి సంజయ్ ఉన్నారు. గత కొంతకాలంగా కేసీఆర్ ప్రభుత్వం మీద ఆయన పోరాటం చేస్తా ఉన్నారు. అనేక తప్పులను టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీల విషయంలో ఆయన పోరాటం చేస్తా ఉన్నారు. వీటన్నింటిని పక్కదారి పట్టించాలి, సంజయ్ ని మానసికంగా ఇబ్బందులకు గురి చేయాలి అనే ఉద్దేశంతో అరెస్ట్ చేశారు. సంజయ్ చేసినంత పెద్ద నేరమేం కాదు. సంజయ్ ఒక పార్లమెంట్ సభ్యుడు, బాధ్యత గల నాయకుడు, బాధ్యత గల పౌరుడు. ఆయన ఒక పార్లమెంటు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అర్ధరాత్రి వెళ్ళి హఠాత్తుగా తీసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళ అత్తగారి దశదిన కర్మ ఉందని చెప్పినప్పుడు కూడా పోలీసులు తీసుకొచ్చి ఆ కార్యక్రమానికి హాజరు కాకుండా చేయడం, అంటే ఆయన మానసికంగా ఇబ్బందులకు గురి చేయాలనే ఉద్దేశంతో చేశారు. తీసుకొచ్చినటువంటి, అంటే కరీంనగర్ నుంచి వరంగల్ కు కేవలం 60 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉన్నది. కరీంనగర్ లో బండి సంజయ్ ని ఆయన నివాసంలో పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు నేరుగా వరంగల్లో నేరం చేశారు అని పోలీసులు పేర్కొన్నారు కాబట్టి అక్కడ తీసుకొచ్చి వదిలేస్తే అయిపోతుంది. అలా చేయకుండా 60 కిలోమీటర్ల దూరాన్ని 130 కిలోమీటర్ల చుట్టూతా తింపి చివరకు సాయంత్రం, అంటే అర్ధరాత్రి 12:15 ఆయన ఇంట్లో అరెస్ట్ చేసినటువంటి పోలీసులు ఒక రోజంతా తింపి సాయంత్రం 6 గంటల ప్రాంతంలో మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచడం, అంటే ఇవన్నీ కావాలని పోలీసులు చేశారు. దీని వెనకాల ప్రభుత్వం ఉంది. ప్రభుత్వ ప్రోద్బలంతోనే పోలీస్ శాఖ బండి సంజయ్ మీద 3rd డిగ్రీ ప్రయోగించింది. ఆయనకు ఇబ్బందులు పెట్టారు. ఆయనను 4-5 వాహనాలను మార్చి తింపారు.
ఆ సందర్భంగా పోలీసులు నెట్టివేయడంతో ఆయన కొంత కొంత గాయాలు కూడా అయినాయి. దాన్ని మేజిస్ట్రేట్ ముందు చూపించాలని చెప్పేసి బీజేపీ తరఫున వాదించే వంటి న్యాయవాదులు కూడా కోర్టు దృష్టికి తెచ్చారు. అయితే ఈ విషయంలో కోర్టు కూడా చాలా సీరియస్‌గా స్పందించింది. ఏదైతే బీజేపీ హెబియస్ కార్పస్ వేసినప్పుడు బీజేపీ ఆరుగురిని ప్రతివాదులుగా చేర్చింది. అంటే సీఎస్ అంటే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వరంగల్ సిపి, కరీంనగర్ సిపి, డీజీపీ ఇలా అంటే ఆరుగురిని వేశారు. ఈ ఆరుగురికి కూడా నోటీసులు జారీ చేసినటువంటి హైకోర్టు విచారణ రైట్ కృష్ణమూర్తి. అలాగే కోర్టు అయితే 3 క్వశ్చన్లు వేసింది ప్రభుత్వం తరపు న్యాయవాదులకి. పేపర్ పబ్లిక్ డొమైన్ లోకి వచ్చాక లీక్ ఎలా అని మీరు చెప్తారు అని చెప్పేసి అదొక ప్రశ్న వేసింది. అయితే దీని తరపున ప్రభుత్వం తరపు న్యాయవాదులు ఏదైతే బండి సంజయ్ ఫోన్ ఉందో ఆ ఫోన్ ఇంతవరకు మాకు అందించలేదు అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? అంటే నెక్స్ట్ ఇవాళ ఎల్లుండి ప్రధాని హైదరాబాద్ వచ్చే విషయం ప్రధానంగా ఉన్న విషయంలో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇతన్ని తీసుకెళ్లి జైల్లో వేసి ఇతనికి బెయిల్ ఇవ్వకుండా చేయాలని చెప్పేసి గట్టిగా ప్రయత్నాలు చేస్తుందని కూడా ప్రభుత్వం తరపున నుంచి బీజేపీ తరపున లీగల్ సెల్ అయితే వాదించడం జరిగింది. దీనిపై అసలుకి పిటిషన్ కి కోర్టు బెయిల్ పిటిషన్ కు అనుమతి ఇస్తుందా? బెయిల్ పిటిషన్ కి సంబంధించిన వివరాలు ఏంటి? బెయిల్ పిటిషన్ పైన ప్రస్తుతం వరంగల్ హన్మకొండ కోర్టులో వాదనలు జరుగుతూ ఉన్నాయి. దానికి సంబంధించి బీజేపీ తరఫున వాదనలు మేజిస్ట్రేట్ కూడా పూర్తయ్యాయి. ప్రస్తుతం ఇప్పుడు ప్రభుత్వం తరఫున వాదనలు అక్కడ పీపీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎందుకు అరెస్ట్ చేశారు, ఎందుకు బెయిల్ ఇవ్వకూడదు, బెయిల్ ఆయనకు ఇవ్వద్దు అని చెప్పేసి వాదిస్తా ఉన్నారు. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే బండి సంజయ్ తో ఎవరైతే జర్నలిస్టు ప్రశాంత్ అని ఉన్నారో ఆ ప్రశాంత్ పంపించారు, దానికి సంబంధించిన డాటా మా దగ్గర ఉంది అనేది. అంటే వీళ్ళు బీజేపీ చెప్పింది ఏంటంటే బండి సంజయ్ ఒక రాజకీయ నాయకుడు, రాష్ట్ర పార్టీకి అధ్యక్షుడు కాబట్టి చాలా మంది పంపిస్తారు, దాంట్లో ఆయన చేసింది ఏం లేదని చెప్పేసి వీళ్ళు ఆరోపించారు. మొత్తంగా చూస్తుంటే ఈ కేసులో బెయిల్ పిటిషన్ బీజేపీ వేశారు, హన్మకొండ కోర్టులో వేశారు. హన్మకొండ కోర్టులో విచారణ జరుగుతుంది ప్రస్తుతం. ఇంకొక హాఫ్ అన్ అవర్ 1 అవర్ లో బెయిల్ కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుంది, ఎలా ఉండబోతుంది అనే విషయం వస్తుంది. మరో పక్కన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హైదరాబాద్ వస్తున్న నేపథ్యంలో బీజేపీ నాయకులు ఘనంగా ఏర్పాటు చేస్తా ఉన్నారు. సికింద్రాబాద్ స్టేషన్ తో పాటు సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్ లో అంటే ప్రధానమంత్రి కేవలం 2 గంటల పర్యటన ఉన్నప్పటికీ ఆ అత్యంత ఘనంగా స్వాగతం పలకాలి, ఘనంగా వీడుకోలు పలకాలి అనే ఉద్దేశంతో ఉన్న బీజేపీ నాయకులు ఏర్పాటు చేస్తా ఉన్నారు. ఇంకో విషయం ఏంటంటే పార్లమెంట్ కు సంబంధించిన పార్లమెంట్ సెక్రటరియట్ కూడా రాష్ట్ర పోలీసులకు నోటీసు పంపి బండి సంజయ్ ని ఎందుకు ఏ నేరం మీద అరెస్ట్ చేశారని చెప్పేసి దీనికి సంబంధించి పోలీసులు సరైన సమాధానం చెప్పకుండా కొంచెం సర్కాస్టిక్ గా వాళ్ళు సమాధానం చెప్పారు. టెక్నికాలిటీని దాంట్లో వినియోగించినట్టుగా మనకు స్పష్టమవుతా ఉంది శిరీష. రైట్. అలాగే కృష్ణమూర్తి, రఘునందన్ రావు డీకే అన్న ప్రెస్ మీట్ పెట్టడం కూడా జరిగింది. ప్రభుత్వం ఏదైతే లీకేజ్ అని ఒక కుట్ర ఆపోదించి ఈ బండి సంజయ్ మీద ఇటువంటి నేరారోపణ చేసి సంజయ్ ని ఏదైతే ప్రధానమంత్రి పర్యటనలో ఏదైతే యూత్ ని ఎక్కువగా కలెక్ట్ చేసే అవకాశం ఉంది కాబట్టి అందువల్ల ఈ కుట్ర చేశారు అని చెప్పేసి వాళ్ళు ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది. దీన్ని విశ్లేషించండి. అంటే కరెక్టే. అంటే బండి సంజయ్ ఆయన ఉపన్యాసాలు కొంత యువతను గాని అంటే ప్రభుత్వ వ్యతిరేకత ఉన్న వాళ్ళు కొంత ఉర్రూతలొగించే విధంగా ఉంటుంది. ఆయన పంచ్ డైలాగులతోటి కొంచెం యువతను ఆకర్షించే అవకాశం ఉన్నాయి. ఇప్పుడు టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ తర్వాత యువతలో కొంత ప్రభుత్వం మీద ఆగ్రహావేశాలు వ్యక్తమవుతా ఉన్నాయి. ప్రభుత్వమే కావాలని కుట్రపండి అంటే దాదాపుగా 30 లక్షల మంది యువత నిరుద్యోగ యువతతోటి రాష్ట్ర ప్రభుత్వం ఆడుకుంటుందని చెప్పి గత కొంతకాలంగా బండి సంజయ్ చెప్తా ఉన్నారు, ఆరోపిస్తా ఉన్నారు, ఆందోళన కార్యక్రమం చేస్తా ఉన్నారు. దీనికి సంబంధించి కూడా ప్రధాని సమక్షంలో బండి సంజయ్ ప్రస్తావించే అవకాశం ఉంది. ఆ నేపథ్యంలో అంటే బండి సంజయ్ ప్రసంగంని కానీ ప్రధాన ప్రసంగంకి యువత అంటే బండి సంజయ్ కోసం భారీ ఎత్తున తరలి వచ్చే అవకాశం ఉన్నాయి. సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్ లో జరిగే బహిరంగ సభకు అన్న ఉద్దేశంతో కూడా ప్రభుత్వం ఈ రకంగా బండి సంజయ్ మీద తప్పుడు కేసులు పెట్టిందని బీజేపీ నాయకులు ఆరోపిస్తారు. ఎట్టి పరిస్థితుల్లో బండి సంజయ్ ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బహిరంగ సభకు తీసుకువచ్చేందుకు పోరాటం చేస్తాము, పోరాటం చేస్తాము, న్యాయపరంగా కూడా మేము దాన్ని ఎదుర్కొంటాము. ఆయన కనీసం అంటే బెయిల్ హైకోర్టులో విచారణ సోమవారానికి వాయిదా వేసిన నేపథ్యంలో శనివారం జరిగే సభకైనా అనుమతించాలి. అంటే ఆయన చేసిన పెద్ద నేరం ఏం లేదు,
దాంట్లో కావాలని ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టి వేధింపులకు గురి చేస్తుందని కోర్టును ఒప్పించి తీసుకురావాలనే ఉద్దేశంతో బీజేపీ నాయకులు ఉన్నారు. బీజేపీ లీగల్ టీం ప్రత్యేకంగా వరంగల్లో ఒక లీగల్ టీము, ఇక్కడ హైదరాబాద్ లో ఒక లీగల్ టీం దీనికోసం ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. హైదరాబాద్ లో హైకోర్టు ఇచ్చినటువంటి దీంట్లో బెయిల్ పిటిషన్ వేసుకోవచ్చు అని చెప్పిన నేపథ్యంలో బీజేపీ నాయకులు కూడా లీగల్స్ కూడా కొంత బెయిల్ రావచ్చు అని కొంచెం ఆశాజనకంగా ఉన్నారు శిరీష. థ్యాంక్ యూ కృష్ణమూర్తి.